హాయ్ సినీ ఎక్స్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సాంగ్ గురించి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుండి విడుదలైన రెండో సింగిల్ రై రై రారా రై రై రారా గురించి. మొదటిగా ఒక మాట చెప్పాలి. ఈ పాట ఒక్కసారి విన్నా సరిపోతుంది, మనసులోనే మోగుతూనే ఉంటుంది. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా అంటూ మొదలై ఈ పాట మొదటి బీట్ నుంచి హుషారెత్తిస్తుంది. యూత్ కి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. మాస్ ఆడియన్స్ ని ఉర్రూతొలగించే వైబ్ ఈ సాంగ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏఆర్ రెహమాన్ బీట్ అంటేనే ఒక బ్రాండ్. ఈ పాటలో ఆయన ఇచ్చిన కంపోజిషన్ అద్భుతంగా కుదిరింది. బీట్ పడిన ప్రతి సెకండ్ కి థియేటర్ లో విజిల్స్ పడేలా ఉంది. రెహమాన్ వాయిస్ కూడా ఈ పాటకి సరిగ్గా సెట్ అయ్యింది. ఆయన పాడటం ఈ సాంగ్ కి మరో పెద్ద ప్లస్ పాయింట్. చిక్రీ పాటతో ఇప్పటికే హిట్ కొట్టిన పెద్ది టీం ఇప్పుడు ఈ సాంగ్ తో మరో స్టెప్ పైకి ఎక్కింది అని చెప్పాలి. ఈ పాట స్పీడ్, ఎనర్జీ, బీట్ ఇవన్నీ కలిపి ఇది ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాటలో ఆయన వేసిన స్టెప్పులు నిజంగా అదిరిపోయాయి. స్క్రీన్ మీద కనిపించే ఈస్ చూస్తుంటే అర్థమవుతుంది ఈ ఒక్క సాంగ్ కోసం ఎంత కష్టపడ్డాడు. ఆయన డాన్స్ లో ఒక పవర్ ఉంది, ఒక స్టైల్ ఉంది, ఒక స్వాగ్ ఉంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి స్టెప్ మాస్ కి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. బీట్ కి తగ్గట్టు, హీరో ఇమేజ్ కి తగ్గట్టు స్టెప్పులు సెట్ చేశారు. థియేటర్ లో ఈ పాట వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు లేచి డాన్స్ చేసేలా ఉంది. ఇక విజువల్స్ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్యాక్టరీ సెటప్ చాలా రా అండ్ రియల్ ఫీల్ ఇస్తుంది. ఆ ఇండస్ట్రియల్ లుక్ కి తగ్గట్టే రామ్ చరణ్ లుక్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ సాంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ సాగుతుంది. ఇప్పుడు ఈ పాటలో మరో ప్రధాన ఆకర్షణ లిరిక్స్. అనంత శ్రీరామ్ గారి పదాలు మరోసారి మ్యాజిక్ చేశాయి. బీటికి తగ్గట్టుగా, ఎనర్జీకి తగ్గట్టుగా పదాలు అమర్చడం ఆయన ప్రత్యేకత. అనంత శ్రీరామ్ గారి ప్రయాణం గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే 2005లో ఒక ఊరిలో సినిమా ద్వారా తన కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత చిరంజీవి గారి అందరే వాడు సినిమాలో చిలిపి శృంగారమ పాట రాసి మెప్పు పొందారు. స్టాలిన్ సినిమాలో పరారే పరారే లాంటి సాంగ్స్ ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటాయి. మహారథి, మున్నా, యమదొంగ, చందమామ, పరుగు, కొత్త బంగారు లోకం, డార్లింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. దాదాపు 1000కి పైగా పాటలు రాసిన ఆయన వేటూరి తర్వాత లోతైన పదాలతో సాహిత్యం అందించే రచయితలో ఒకరిగా నిలిచారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానులే చెలి, పచ్చబొట్టేసిన, ఇంకేం కావాలి, జై బాలయ్య ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాటలు ఆయన కలం నుంచి వచ్చాయి. ఇప్పుడు అదే అనంత శ్రీరామ్ రామ్ చరణ్ కోసం రై రై రారా అంటూ యూత్ కి ఫుల్ కిక్ ఇచ్చే సాంగ్ రాశారు. ఇది మాస్, క్లాస్ రెండింటికి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక టెక్నీషియన్స్ లిస్ట్ చూస్తేనే పెద్ది సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, ఇంత బలమైన టీంతో బుచ్చిబాబు విజన్ ఎంత గ్రాండ్ గా ఉందో అర్థమవుతుంది. బుచ్చిబాబు ఇప్పటికే తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు పెద్ది ద్వారా మరింత పెద్ద స్థాయిలో సినిమా తీస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రతి అప్డేట్ తో సినిమా మీద హైప్ పెరుగుతుంది. ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయాన్ని నమోదు చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సాంగ్ చూశాక ఆ నమ్మకం మరింత బలపడింది. మొత్తానికి రై రై రారా సాంగ్ ఎనర్జీ ఉంది, బీట్ ఉంది, లిరిక్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, విజువల్స్ ఉన్నాయి. ఇంకేం కావాలి? నో డౌట్ ఇది చార్ట్ బస్టర్. పెద్ది సినిమా రోజు రోజుకి తన అంచనాలను పెంచుకుంటూ పోతుంది. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ స్టెప్పులు నచ్చాయా? రెహమాన్ బీట్ మీకు ఫుల్ కిక్ ఇచ్చిందా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.